everyone, welcome back to our channel. Today let's make simple and tasty పెసరపప్పు రైస్. సింపుల్ గా అయిపోతుంది అండ్ అందులోకి కాంబినేషన్ గా క్యాప్సికమ్ డ్రమ్ స్టిక్ కర్రీ చేసుకుందామండి. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాము. ఈ 2 రెసిపీస్ మనం గీతోనే ప్రిపేర్ చేసుకున్నామండి. తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిరపకాయలని స్లైస్ చేసుకొని పెట్టుకున్నాము అండ్ ఇందులో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకున్నామండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఇక్కడ వెల్లుల్లిపాయలని మనం సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. ఈ రైస్ అండ్ కర్రీ రెండు మనం ఒక కుక్కర్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. అండ్ ఇది ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకుందాం. ఎలాంటి టమాటోలో వాటర్ మొత్తం అబ్జర్బ్ అవుతుంది కదా అలా. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉప్పు పసుపు వెజిటేబుల్స్కి అంతా పట్టాలండి. అండ్ ఇది కుక్ అయ్యే లోపల ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన మిగిలిన వీడియోస్ కూడా చూడండి. హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి మనం చూపించే రెసిపీస్ అన్నీ. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇది సగం మూత పెట్టి కొంచెం సేపు కుక్ అవనిద్దాము. అలా పెట్టడం వల్ల టమాటో అనేది బాగా ఉడుకుతుంది. ఇలా కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా, అప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. కుక్ అయ్యే లోపల ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం డ్రమ్ స్టిక్స్ ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుంటున్నాం అండ్ కొంచెం కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసుకుంటున్నాము. అది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మసాలాస్ పట్టేలాగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీ నార్మల్ ప్లెయిన్ రైస్లో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా బాగుంటుందండి. బట్ ఒక్కసారి పెసరపప్పు రైస్లో అండ్ ఈ కర్రీ ట్రై చేయండి. నిజంగా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు మళ్ళీ కావాలని చెప్పి పెట్టించుకొని మరీ తింటారు, అంత బాగుతుంది ఈ రెసిపీ. తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. అండ్ మనం డ్రమ్ స్టిక్ అండ్ బ్రింజాల్ రైస్ కూడా చేసి పెట్టాము. అది 5 minutesలో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు ఆ రెసిపీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనం ఆ రెసిపీని చేసుకున్నాము. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఒక్కసారి ఆ రెసిపీ కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్లో ఉడకనిచ్చాము. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ డ్రమ్ స్టిక్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ మనం కాకరకాయ కారపొడి కూడా చేసాము, చేదు లేకుండా చాలా బాగుంటుంది. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఆ రెసిపీ కూడా ట్రై చేయండి. లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంట్లోనే మనం చాలా సులభంగా ప్రోటీన్స్ ఉండేలాగా వడాపావ్ కూడా చేసుకున్నాము. ఆ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి నచ్చే విధంగా కొన్ని స్వీట్ రెసిపీస్, ఇన్స్టెంట్ రైస్ రెసిపీస్, సండే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ ఇలా చాలా పెట్టాము. ఒకసారి మా ప్లేలిస్ట్ చూడండి. లీఫీ వెజిటేబుల్స్ అని, కిడ్స్ స్పెషల్ అని, ఇలా దేనికి అవి సింపుల్గా ప్లేలిస్ట్లో ఉంటుంది. అప్పుడు మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఎలా ఉందో చెప్పండి, ట్రై చేసి రెసిపీస్. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా డ్రమ్ స్టిక్ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఇది ఇలా చపాతీలోకి తినేసేయచ్చు లేదా వైట్ రైస్లో కూడా తినచ్చు. కానీ పెసరపప్పు రైస్ ఇంకోసారి ట్రై చేయండి, నచ్చుతుంది. ఆ పెసరపప్పు రైస్ కర్రీ లేకుండా ఒట్టిగా కూడా తినేసేయచ్చు. ఎప్పుడన్నా ఫాస్ట్గా రైస్ ప్రిపేర్ చేసుకోవాలంటే అలా పెసరపప్పు రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదా కర్రీ చేసి ఓపిక లేదంటే ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో ఇలా సింపుల్గా అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది కదా, ఇప్పుడు లెట్స్ మేక్ పెసరపప్పు రైస్. అదే కుక్కర్లో మనం ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాము. ముందుగానే చెప్పాము కదా, ఈ 2 రెసిపీస్ మనం గీతోనే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలా గీ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకునే ముందు మనం ఇక్కడ పచ్చిశనగపప్పుని అయితే వేడి నీళ్ళల్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాము. సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, సో ఇది ఉడికే లోపల మనం రైస్కి ఫర్దర్ ప్రిపరేషన్ చేసుకుందాము. సో ఇందులోకి బిర్యానీ లీఫ్, అనాస పువ్వు, లవంగాయలు, దాల్చిన చెక్క,
మరాఠీ మొగ్గ యాడ్ చేసుకుందాం. తర్వాత కొన్ని సాజీరా యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలండి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చిమిరపకాయ, అల్లంలోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు బాగా పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రెడ్ చిల్లీ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల కారం సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా కారం వేసుకోండి. బియ్యం క్వాంటిటీ బట్టి వాటర్ ఇది యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ మాక్సిమం 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకనిద్దాము. ఎక్స్ట్రా స్పైసెస్ 4 to 5 విజిల్స్ 2 to 3 విజిల్స్ వచ్చినాక కట్టేసేస్తే టమాటోస్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా మనం అయితే కలుపుకుందాము. ఉడకనిచ్చాము. లోపల ఛానల్లో మనం పెట్టిన వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒకసారి. అండ్ ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు వెజిటేబుల్స్లోకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ రైస్ ఇట్లా ఒట్టిగా కూడా తినేసేయచ్చు కర్రీ లేకుండా. తర్వాత హాఫ్ మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. రైస్ అండ్ వాటర్ కొంచెం ఉడికినాకైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా ఫస్ట్ రైస్ యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము. రైస్ వేయకముందు కూడా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం రైస్ వేసిన తర్వాత యాడ్ చేసుకునేటైతే మనం కలుపుకుంటున్నాము. సో ఇది ఉడికే లోపల మన ఛానల్లో ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మిగిలిన రెసిపీస్ ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ లోపల మన పచ్చిశనగపప్పు ఉడికిపోయి ఉంటుంది. సో వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఇది ఆ రైస్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. పచ్చిశనగపప్పు మొత్తం రైస్కి అంతా సపరేట్ అయ్యేలాగా ఈక్వల్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ రైస్కి 2 వాటర్ కాబట్టి 1కి 2 కాబట్టి 3 కప్స్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా వాటర్ తీసుకున్నాము. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు, మళ్ళీ సుత్తగా అయిపోతుంది. ఇక్కడ ఈ రైస్ ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ కానివ్వండి వేరే రైస్ అన్నా యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా రైస్ని నార్మల్గా ఉడికించుకునే విధంగా ఉడికించుకుందామండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పచ్చిశనగపప్పు రైస్ విత్ క్యాప్సికమ్ డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అలా విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయినాక మూత తీసి ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని ప్లేట్లో హాట్గా సర్వ్ చేసుకొని కర్రీ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది. చెప్తుంటేనే మౌత్ వాటర్ వస్తుంది. డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది. నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ డెఫినెట్గా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది. ఉప్పు కారం అన్నీ సరిపోతాయి అండ్ అన్ని వెజిటేబుల్స్ ఇలా వెళ్ళిపోతుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒక 2-3 సార్లు మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హాట్గా తింటే చాలా బాగుంది. రైస్ మొత్తం పొడి ఆడుతుంది. వాటర్ క్వాంటిటీ సరిగ్గా చూసుకొని పోసుకుంటే అప్పుడు అన్నం శుద్ధ అవ్వకుండా ఉంటుంది. నార్మల్ రైస్ ప్లేస్లో బిర్యానీ రైస్ అన్నా తీసుకోవచ్చు, అప్పుడన్నా టేస్ట్ బాగుంటుంది. అండ్ నార్మల్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తినే వాళ్ళు ఉంటారు కదా, ఏ రైస్ తింటే ఆ రైస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దీని ప్లేస్లో కూరలు వేసుకున్నా కూడా అట్లనే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని యమ్మీగా తింటే హాట్గా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. డెఫినెట్గా ట్రై మాత్రం చేయండి. అండ్ ప్లీజ్ డూ చెక్ అవర్ వీడియోస్ అండ్ కమెంట్ హౌ ఇస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్. Bye. Don't forget to subscribe to our channel.